ప్రాణాలకి రక్షణ కల్పించినవి రెండు: 108 ఆరోగ్యశ్రీ. పేదే కాదు, ఎవరైనా సరే రోడ్డు మీద ప్రమాదాల బారిన పడినటువంటి వాళ్ళకి రక్షణ కల్పించింది 108 అయితే, అనారోగ్యం పాలై ఆపరేషన్లు అవసరమైనప్పుడు డబ్బులు లేక ప్రాణాలు కోల్పోయే పేదలకి కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటిది ఈ వైద్యం ఆరోగ్యశ్రీ. రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినటువంటి ఆ పథకం ఆ తర్వాత ఇన్ని సంవత్సరాల పాటు లక్షలు, టోటల్గా చూస్తే కోట్లాది మందికి ప్రయోజనం చేకూర్చింది. బట్ క్రమంగా ప్రభుత్వాలలో మానవత్వం చచ్చిపోతుంది. అదే సందర్భంలో ఆర్థిక ఈ ప్రయోజనం పొందిన వాళ్ళు, ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళేమి ప్రభుత్వాల మీద ప్రేమతో ఓట్లేయట్లేదు. కాబట్టి ఇది మనం ఉంచినా ఒకటే, ఉంచకపోయినా ఒకటే అన్నటువంటి రూటు ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ప్రభుత్వం అయితే కొత్తగా ఏదో ఇన్సూరెన్స్ పెడతానని ఇంకా అది అవ్వలేదు. ఈలోపుగా ఆరోగ్యశ్రీకి సంబంధించి 3,500 కోట్లు 4,000 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ వాళ్ళు ఆందోళన. గతంలో జగన్ హయాంలోనూ అలాగే జరిగింది, ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయొద్దని మాత్రం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ డాక్టర్లకు చెప్పింది. లేదు, మేము నిలుపుతామని వాళ్ళు చెప్పారట. అందరూ నిలుపుతారా, ఇప్పుడు సర్వీసెస్ జరుగుతున్నాయా లేదా అన్నటువంటిదే తేలాల్సి ఉంది. ప్రభుత్వం స్పష్టతనివ్వాల్సి ఉంది.